బట్టి బడ్జెట్ అద్భుతమని అధికార పక్షం అంటుంటే అంతా బోగస్ అంటోంది ప్రతిపక్షం. విక్రమార్కుడి చిట్టా పద్దులపై విమర్శల జడివాన కురుస్తోంది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు కేటాయించిన నిధులపై ప్రశ్నిస్తోంది. బడ్జెట్లో రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు విపక్ష నేతలు. 6 గ్యారంటీలకు కేటాయింపులు లేవని, దళిత గిరిజన బడుగులతో మైనార్టీలకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేయిస్తున్నారు. 6 పథకాలకు గ్యారంటీ దొరకలేదా? అసలు బట్టి బడ్జెట్ ఎలా ఉంది? ప్రతిపక్షాలవి కేవలం రాజకీయ ఆరోపణలేనా? అధికార పక్షం ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా? 6 గ్యారంటీలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సంపత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన తర్వాత అటు బీసీల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటు విద్యాశాఖకు ఇప్పటికే రికమెండేషన్స్ ఆకునూరు మురళి ఇచ్చారు. 18% విద్య కేటాయించాలంటే అంతది కాదు, కేవలం 8% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అండ్ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ప్రతి సంవత్సరం బీసీలకు అన్యాయం చేస్తోంది. కేటాయించినటువంటి బడ్జెట్ను కూడా గ్రౌండ్ చేయట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఇస్తామన్నారు, రెండో సంవత్సరం 11,000 కోట్లు పెట్టారు, మూడో సంవత్సరానికి వచ్చేసరికి 12,000 కోట్లు పెట్టారు. సో ఇది 1,00,000 కోట్లకు చేరేటువంటి పరిస్థితి లేదు. బీసీలకు ప్రతిసారి అన్యాయమే జరుగుతోంది. అండ్ గతంలో ఉన్న బడ్జెట్ను కూడా తగ్గించేసి ఈసారి వ్యవసాయ శాఖకు కానీ లేదంటే వైద్య శాఖ, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయంలో కానీ అన్యాయం జరిగిందన్నది మాత్రం ఇక్కడ విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మోరోవర్ గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలకు అసలు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోందనేది మాత్రం కనిపిస్తోంది. మోరోవర్ ఇందులో కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చినా కానీ అది పెద్దగా మెప్పించేటువంటి పరిస్థితుల్లో కూడా లేవన్నది ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. దాంట్లో బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పాటు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అన్నారు, మధ్యాహ్న భోజనం అన్నారు. సో డిగ్రీ వరకు కూడా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే విద్య విషయంలో కూడా అటు కేరళ ప్రభుత్వం డిగ్రీ వరకు కూడా ఉచితం చేసేసింది. సో అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం కూడా ఆ విధంగా కొంత ఇనిషియేట్ తీసుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నా కానీ అట్లాంటిది ఏమీ లేదు. అండ్ మొత్తానికి ఈ పథకాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీ అంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలకు బడ్జెట్లో ఏమైనా కేటాయిస్తారో ఏమైనా పెంచుతారేమో అనుకుంటూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం అది జరగలేదు అన్నది మాత్రం విమర్శకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ బడ్జెట్లో 3,00,000 కోట్ల రూపాయలు అధిగమిస్తే గనక దరిదాపు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గతంలో అనుకున్నట్టే 3,24,234 కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బట్ ఇది ఆశాజనకంగా లేదు అన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి విమర్శ. మాట్లాడదాం ఇదే అంశం పైన, డీప్ అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్కారం శ్రీకాంత్, చెప్పండి. జనరల్గా అంటే సహజంగా ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటి మీద ఒక స్పష్టత వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం కామన్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకొని వచ్చింది. ఒక మ్యాసివ్ విక్టరీ తర్వాత ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. సరే, ఓటాన్ పక్కన పెడితే ఈ బడ్జెట్ కూడా 3,20,000 కోట్ల రూపాయలకు పోవడం జరిగింది. 6 గ్యారెంటీల విషయంలో స్పష్టత లేదు, విద్య విషయంలో స్పష్టత లేదు, వ్యవసాయ రంగానికి కూడా కుదించారు. చాలా అంశాల్లో విమర్శలు వస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ 6 గ్యారెంటీల విషయానికి సంబంధించి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సరిగ్గా 25 ఏళ్ళ నుంచి నేను బడ్జెట్ అనాలిసిస్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రముఖ ఈటీవీ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రైల్వే బడ్జెట్ వేరుగా ఉండేది, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు అనాలిసిస్ చేసుకుంటుంటే కామన్ గా ఒక డైలాగ్ వినిపిస్తుంది శ్రీకాంత్. చూడండి, అధికార పక్షం ఏది ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా కూడా దీనికంటే బ్రహ్మాండమైన బడ్జెట్ లేదు, నా భూతం అంటారు. నా భవిష్యత్తు అన్నారు కానీ నా భూతం ఇప్పటిదాకా లేదు, ఇది అద్భుతమైన బడ్జెట్ అంటుంటారు. సినిమా రిలీజ్ చేస్తుంటారు కదా, సినిమా నిర్మాతలు డైరెక్టర్లు మాట్లాడుతుంటారు కదా, నా జీవితంలో ఇదే పెద్ద సినిమా అని అంటారు. అట్లానే ఇది కూడా అంతే. కానీ అదే రకంగా ప్రతిపక్షాల నుండి ఎవరున్నా సరే అంకెల గారిని పనికిరాని బడ్జెట్ అని మీరు అంటుంటారు. ఎంత మంచి బడ్జెట్ అయినా అదే వస్తుంది, ఎంత చెడ్డ బడ్జెట్ అయినా అదే వస్తుంది. రెండు చూస్తున్నాం. వెలుగు నీడలు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుతుంటారు. అంటే దీన్ని ఇప్పటి బడ్జెట్ మనం విశ్లేషిస్తే అంటే బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని చెప్పి అధికార పక్షం అంటుంది. సరిగ్గా అంకెల గారి చెవులో పువ్వు అనే మాట కూడా మొన్న హరీష్ రావు ఇతరులందరిగా గన్పార్క్ దగ్గర ఉద్యమ ఆందోళన చేశారు, చూసినాం. మా చెవులో పువ్వు పెట్టినట్టు. దీన్ని నేను ఈ వెలుగు నీడని మనం కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి కొత్త పథకం ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఆహ్వానించదగ్గది. దాని నిధులు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం లేదు ఎక్కడ కూడా. ఇది ఇందిరమ్మ జాతీయ బీమా పథకం చాలా మంచిది. ఇప్పటిదాకా ఫలానా కార్డు వాళ్ళకే, ఫలానా దానికే అని అంటున్నారు. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు కదా, రేషన్ కార్డు లేని వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ మరి అవసరం కదా.
ఇప్పుడు ఉద్యోగస్తులు చనిపోతే వాళ్ళకు రకరకాలుగా సౌకర్యాలు ఉన్నాయి చూస్తున్నాం మనం. కానీ ఏ ఉద్యోగం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు మరి 5 లక్షల బీమా అంటే పథకం సార్ మీరు మంచిది అన్నట్టు అంటున్నాను. అంటే ఆ పథకాన్ని ఆహ్వానించదగ్గది అయినా కానీ దీంట్లో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ లేదంటే రాజీవ్ యువ వికాసాలు లాంటి పథకాల్లాగా మారిపోకూడదు అన్నది కూడా ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. అంటే నేనేమంటున్నా అంటే మంచిని మంచి అందాం, దానికి నిధులు కేటాయిస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆదాయ వనరులతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా అందరికి కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షల బీమా. ఎప్పుడు కూడా శ్రీకాంత్ మనకు పశువు అంటే గోజ అంటాం తెలంగాణలో. గోజకు తింటేదాని మనిషికి ఉంటేదాని. ఇప్పుడు నేను చనిపోయినా ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నాకు సాయం చేస్తుంటే ఆ ధీమా వేరే ఉంటది కదా, నా కుటుంబం అనాథ కాకుండా ఉంటది అనే మాట ఎవరికైనా ఉంటది కదా అంటున్నాను. అది మంచిది అంటున్నాను. కానీ రైతు బీమా ఇప్పటి చెల్లింపులు లేవు చూస్తున్నాం. రైతు బీమా ఎక్కడో పోయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా, రైతు భరోసా ఎటో పోయింది చూస్తున్నాం మనం. కనుక ఇవన్నీ ఎగనామం పెట్టిరు కనుక ఇది కూడా కేవలం మన మన ఏమంటారు ఆరంభ శూరత్వం అవుతుందా అనే మాట కూడా దీంట్లో ఎందుకు సార్ ఎందుకు అంటే మీరు అన్న పాయింట్ ని ఏకీభవిస్తున్నాయి. ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం. 6 గ్యారెంటీలకు సంబంధించి స్పష్టత లేదు, చట్టబద్ధత కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే సార్ ఈ 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడానికి బడ్జెట్ లేదు, నిధులు సమకూరట్లేదు అన్నది ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి బడ్జెట్లో ఈ గ్యారెంటీల కోసం 47,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెడితే రెండోసారి జరిగినటువంటి బడ్జెట్లో 56,000 కోట్ల రూపాయలు పెడితే ఈసారి 50,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 6,000 కోట్లను తగ్గించారు. సో నిధులు లేవు. ఈ తగ్గించిన వాటికి కూడా గ్రౌండ్ అయితేనటువంటి గ్యారెంటీ లేదు. పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు తప్పితే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఇప్పటివరకు ఇచ్చింది లేదు కదా. సో ఇది కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పత్తుల వారు వద్దాం. ఏమంటా అంటే ఇప్పుడు మొత్తం కలిసి డబల్ 2 సార్లు చూపెట్టిన సందర్భాలు చూసినాం. సంక్షేమ పథకాలు అన్ని కలిపి ముద్దగా 56,000 కోట్లు అంటున్నారు. మళ్ళీ సంక్షేమ పథకాలలో మరి రైతు బంధుకు 18,000 కోట్లు వేరే చూపెడుతున్నారు. ఇవి అందులో భాగమే అంటున్నాను. ఇప్పుడు 18,000 కోట్లు ఒక రైతు భరోసా నుంచి పొంది పెడతాం. రైతు భరోసాకి ఇప్పుడు యాక్చువల్ గా ఈ బడ్జెట్ శ్రీకాంత్ మనకు 3వ బడ్జెట్ అయిపోయింది. ఇక ఒకటే బడ్జెట్ ఫుల్ బడ్జెట్ బిల్ చేసేది 2027-28 ఒకటే ఇవాళ ఫుల్ బడ్జెట్. 28-29 ఎన్నికల బడ్జెట్ అవుతుంది కనుక అప్పుడు పూర్తి స్థాయి అడ్హాక్ బడ్జెట్ ఉంటుంది, తాత్కాలిక బడ్జెట్ ఉంటుంది. 3 బడ్జెట్లు అయిపోయినాయి ఇప్పటికే. వీళ్ళు వచ్చి ఓ తాత్కాలిక బడ్జెట్, ఇప్పుడు 3వ బడ్జెట్, 4 బడ్జెట్లు అయిపోయినట్లు లెక్క. ఒక్క బడ్జెట్ 26-27తోనే అయిపోతుంది. కేల్కతం దుకాణం బంద్. కనుక ఈ 3వ బడ్జెట్ అంటే మధ్యంతరం నిజంగా చెప్పాలంటే ఎలాంటి ప్రజాకర్షక పథకాలు లేకుండా ఉన్న వాటిని కొనసాగించే బడ్జెట్ ఉండానా ఉండొద్దు అంటున్నాం. ఇందులో 3 పొరపాటు కనపడుతున్నాయి. నేను మొట్టమొదటి విద్యా రంగానికి కేటాయించు చూస్తే మనకు ఆకులూరి మురళి గారేమో 18% ఉందన్నాడు. వీళ్ళు హామీ ఇచ్చింది 15% పెడతా అన్నారు. విద్యకు 8-9% దాటలేదు, మేము 15% పెడతామని వాళ్ళ మేనిఫెస్టో లాస్ చేస్తారు. 15% ఇప్పటికి ఎప్పుడు కాలే కదా. 15 లెక్క పెట్టుకున్నా కూడా 75,000 కోట్లు రావాలి. ఇప్పుడు 3 బడ్జెట్లు అయిపోతే 25,000 కోట్లు దాటలేదు చూస్తున్నాం కదా. సార్ ఇందులో 2014-15లో 10% బడ్జెట్ విద్య కేటాయిస్తే రాను తగ్గుతోంది, 8% పడిపోయింది. ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్లేమో 18% ఉండాలంటే ఈ ప్రభుత్వాలేమో ఇంకా తగ్గిస్తున్నారు. 14-15లో 10% ఉండే రాను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అని ఇంకోటి ఏంటంటే ఇదే విద్య గురించి మాట్లాడాలనుకుంటే కనుక ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి 24,000 ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. సో వాటిని మెరుగుపరచకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని మళ్ళీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలని కేటాయించారు. సో ఇది కూడా మాట్లాడేటువంటి అంశం కానీ, ఎందుకంటే మనం అస్సాం చూసుకోవచ్చు, బీహార్ చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఇదే ఆకునూరు మురళి గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారం 18-23% కేటాయిస్తున్నారు. బట్ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విద్యకి ఇంకా తక్కువగానే ఉంటుంది? చెప్తా. ఇప్పుడు మొత్తం విద్య కేటాయించిన 95% టీచర్ల జీతభత్యాలు పెన్షన్లకి సరిపోతుంది. సమస్య లేదు. విద్యాశాఖ కేటాయించిన 95%. రెండోది ఏంటంటే మీరన్న ప్రత్యేకమైన స్కూల్స్ ఒకనాడు నవోదయ విద్యాలయాలు వచ్చినప్పుడు మేము వ్యతిరేకించాం. విద్య అందరికి సమానం కావాలంటే స్పెషలైజేషన్ చేసుకుంటూ పోతే ఎట్లా? దీనివల్ల కొందరికి జిల్లాకి 80 మంది బాగుపడితే లాభమైంది. 80 మంది ఒక నవోదయ స్కూల్ జిల్లా కొట్టించారు, 23 జిల్లాలు ఉంటే కదా. అటువంటిది ఇప్పుడు రకరకాల స్కూల్స్ కొత్త వచ్చిన తర్వాత పిల్లలు కరబోతున్నారు హై స్కూళ్ళలో. ఒక మాట చెప్తాను, ఈ మధ్యనే ఒక గెస్ట్ గా వెళ్ళాను ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కు. ఆ స్కూల్ పేరు చెప్తే బాగుండదు. 22 మంది టీచర్లు ఉన్నారు, 132 మంది పిల్లలు ఉన్నారు. చూడండి, అంటే 5గురికి టీచర్ ఉన్నట్టు లెక్క కదా, 5గురికి 6గురికి టీచర్ ఉన్నట్టు లెక్క. మరి ఎట్లా? హైదరాబాద్ దగ్గర ఉంది కనుక అందరు అక్కడికే వస్తుంటారు. వేరే లేని స్కూల్ చాలా ఉన్నాయి. 150 మంది పిల్లలు ఉన్న 10 మంది టీచర్లు కూడా లేని సందర్భం చూస్తున్నాం. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ కూడా ఉన్నాయి. ఆ సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళలో వంటలకు మధ్యాహ్న భోజనాలకు ఇక్కడికే టైమ్స్ కొలాప్స్ అయ్యింది. నేను చెప్పేది హై స్కూల్ సంగతి. సరే, ఈ మధ్యన మధ్యాహ్న భోజనం గరికపాటు అన్నారు, అదొక పెద్దగా వివాదం అయింది. 3 విషయాలు చెప్తాను.
ఒకటి విద్య. అసలు నిజంగా చెప్పాలంటే విద్య భవిష్యత్తు పెట్టుబడి, తర్వాత ఆరోగ్యం అది కూడా భవిష్యత్తు పెట్టుబడి. ఒక వారం వాస్తవం, రోజులు కనుక వాస్తవం. ఒక ఉద్యోగి జ్వరం వచ్చి పండుకుంటే వారం రోజుల ఉత్పాదకత పోతుంది కదా. కనుక రెండోది ఆరోగ్యం, మూడోది ఉపాధి కల్పన, నాలుగోది మౌలిక వసతులు. ఈ 4 ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ 4 కాకుండా ఏదైతే అనుచిత ఉచిత పథకాలు చాలా పెట్టింది కదా, అందులో ఉచిత పథకాలే అంటారు. సంక్షేమం అభివృద్ధి రెండు కొనసాగాలంటే వీళ్ళు 6 గ్యారెంటీలు చూడండి. మొట్టమొదటిది మనకు ప్రజా సంక్షేమం తీసి 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తున్నారు. ఒక్క రూపాయి ఇందులో పెంచలే కదా, మరి 4000 ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు కదా. అట్లానే మనకు మహిళలకు 2500 రూపాయలు, స్కూటీలు, తర్వాత బస్ ప్రయాణం ఒక్కటి అమలు అవుతుంది అంతే. ఈ రకంగా మహిళలకు ఇచ్చిన హామీలలో ఒకటి మాత్రమే నెరవేరింది, ఇంకా 2 అయితే పెద్ద మేజర్ 2500 రూపాయలు స్కూటీలు ఇస్తామనేది కూడా. మళ్ళా రైతులకు ఇచ్చిన హామీలు 4 ఉన్నాయి. ఒకటి రైతు భరోసా 2 పంటలకు కాదు 3 పంటలకు అన్నారు. ఆ తర్వాత రైతు కూలీలకు 12,000. ఒకసారి ముందుకెళ్దాం. మీరు మహిళల గురించి అన్నారు కాబట్టి ఈ బడ్జెట్ లో మహిళలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు పెన్షన్లు వేస్తారా. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మనం చూడొచ్చు, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు మహిళలకు వాళ్ళ ఖాతాలో నెలకు పెన్షన్లు వేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద పెన్షన్ వేస్తున్నారు. బట్ ఇదే మహాలక్ష్మి గ్యారంటీ కోసం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళకు కూడా మొండి చేయి చూపించింది కదా ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి అదే కదా, 2500 వేస్తామని వేయలేదు. అంతేందుకు కేసీఆర్ గారి హయాంలో 200 రూపాయల నుంచి 1000 రూపాయలు ఒకసారి పెంచారు. 1000 రూపాయలకు 1000 నుంచి 2000 ఇమ్మీడియట్. గత 10 ఏళ్ళుగా అప్పుడు 10 ఏళ్లలో 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000 చేశారు కదా. 2000 4000 చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు 2500 పక్కన వేయండి, 2000 వృద్ధాప్య పెన్షన్ నుంచి మొదలు పెడితే వికలాంగుల పెన్షన్ కానీ, వికలాంగులు 4000 ఉంటే 6000 చేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇతర వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవన్నీ కూడా 2000 నుంచి 4000 చేస్తున్నారు. అది పోయింది. రెండోది ఏంది, మీరు అన్న మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను, స్కూటీ 3 పోయినాయి. కూడా చెప్తాను, ఈ బడ్జెట్ లో రెండు చోట్ల చూపించి చెప్తాను. 18,000 రైతు భరోసా కింద వేస్తున్నాను. 18,000 కోట్లు అన్నారు కదా. ఈ 18,000 కోట్లు పోయినసారి కూడా పెట్టిండ్రు. పోయినసారి 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. అంటే పోయినసారి 14,000 కోట్లు పెట్టారు. అందుకనే అంతకుముందు 14,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది 6,000 5,000 ఇచ్చారు, 10,000 అప్పుడేమో. ఇప్పుడైతే రైతు భరోసాగా పెంచారో 12,000 15 హామీ ఇచ్చారు. 12,000 పెంచినాక 9,000 కోట్లు ఒక విడత 9,000 కోట్లు అవుతుంది. అంటే 18,000. ఇందులో ఇంకొక క్వశ్చన్ కనిపిస్తోంది సార్, ఇదే చేయూత పెన్షన్లకు సంబంధించి. పెన్షన్ల గత బడ్జెట్లో 14,861 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తున్నారు. కొత్తగా ఇంకొక 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి పేర్లు కూడా నమోదైనాయి. మరి వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేస్తారన్నటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏమి లేదు, పిండి కొద్ది రొట్టె, ఈ పిండి అంతే ఉన్నది. నన్ను పోషినా సరే, చంపినా సరే, మీకు ఉద్యోగాల జీతాలు పెంచలేను, నేను పిఎల్ ఇవ్వలేనని ఆయన స్వయంగా చెప్పినప్పుడు ఇంకా కొత్తగా ఎక్కడిది లేదు. ఇంకొక మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారి 18,000 కోట్లు మాత్రమే వసూలు అవుతున్నాయి. యాక్చువల్ అంటే 16,500 కోట్లు అన్నట్టు ఈసారి వచ్చింది. అంటే ప్రతి నెలకు 18 నుంచి 18,500 కోట్లు వసూలు అవుతున్నాయి. 25 నుంచి 26,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఖర్చు ఉన్నది. 7,000 నుంచి 8,000 కోట్లు అప్పు తేవాల్సి వస్తుంది ప్రతి నెల. అంటే ఇది సాధారణ ఖర్చులకే, ఉద్యోగుల జీతభత్యాలు సాధారణ ఖర్చులకే ఇది సరిపోతుంది. ఇంక్లూడింగ్ సంక్షేమ పథకాలు కలుపుకుంటే ఇది వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు కొత్తవి కాదు, వాళ్ళు హామీ ఇచ్చిన అంతకంటే కాదు, సరిపోవు కదా. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ సంక్షేమ పథకాలు మొత్తం వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం చేస్తే 35,000 కోట్లు ప్రతి నెల కావాలి. 35,000 కోట్లు ఎందుకు? 15,000 రైతు భరోసా కానీ, 2,500 మహిళలకు ఇచ్చేది కానీ, అట్లాగే మనకు స్కూటీలు ఇవ్వడానికి కానీ, దాంతో పాటు స్కూటీలు అంటే ప్రతి సంవత్సరం కాదనుకోండి. అట్లానే కౌలు రైతులకు కానీ, లేకుంటే రైతు కూలీలకు కానీ, కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, కూలీ మన వీళ్ళకి 12,000 ఇస్తాను. అది సార్ అది పెద్ద ఇష్యూ, పెద్ద సబ్జెక్ట్ అది కౌలు రైతులకు సంబంధించి. అది అంత ఈజీ అయ్యేది కాదు, అయితే అన్న నమ్మకం కూడా లేదు. నిరుద్యోగికి 4,000 ఇస్తా అన్నారు. సరే, బీసీ రిజర్వేషన్లు అవి సామాజిక అంశం. ఇవోతే ఏమంటున్నారంటే 3 పద్ధతులు నాకు డబల్ కనపడుతున్నాయి. ఒకటేమో ఈసారి రైతు భరోసా కింద 18,000 కోట్లు పెట్టిండ్రు. పోయినసారి 18,000 కోట్లు ఒక్క రూపాయి ఖర్చు వేయలేదు. 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. 3వ విడత బాకీ ఉన్నారు అంటున్నారు. 2 విడతలు పోయింది, 3వ విడత బాకీ ఉన్నారు. ఇదే రైతుల గురించి వ్యవసాయ శాఖకు సంబంధించే కాసేపు మాట్లాడదాం. రైతు భరోసా ఇప్పటికీ 3 పెండింగ్లు ఉన్నాయి. అటు రైతు బీమా అసలు ఎట్లా వస్తుంది, ఏమొస్తుందో దాని మీద పెద్ద క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ టైం బడ్జెట్లో రైతులకు అంటే వ్యవసాయ రంగానికి 49,000 కోట్ల రూపాయలు కేటాయించింది. పోయినసారి బడ్జెట్లో మొత్తం సగానికి సగం తగ్గి 24 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఇక ఈసారి దాన్ని ఇంకొంత తగ్గించి 23,000 కోట్లకు తీసుకొచ్చింది. ఈ నీటిపారుదల రంగానికి గతంలో కూడా 23,000 కోట్ల రూపాయలు ఉంటే ఈసారి 22,000 కోట్ల రూపాయలు. అంటే బడ్జెట్ పెరగాలి కానీ తరుగుతుంది. రైతుల విషయంలో, విద్య విషయంలో, వ్యవసాయం విషయంలో వీటికి ఎందుకు తగ్గుతుంది? ఇక నమ్మకం ఎట్లా వస్తుంది ప్రభుత్వాల పైన? దానికి కారణం ఉంది. మొదటి బడ్జెట్లో ఏమైందంటే రుణమాఫీ ఒకటి ఉండే వాళ్ళకి.
దేనికి మాట్లాడదాం? రుణమాఫీ అవును, అవును, అవును. రుణమాఫీ 40,000 కోట్లు అవుతుందని చెప్పి వాళ్ళు 40,000 కోట్లు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల వాళ్ళే ఆ ముగ్గురు అని 2 కొట్టేసినట్టు అప్పుడు 49,000 కోట్లు ఎందుకు కేటాయించారంటే 29,000 కోట్లు ఏమో రుణమాఫీ కోసం, మిగతా ఏమో అవును. వ్యవసాయ బడ్జెట్ అన్నారు కదా. అందుకని సమస్య అంటే అప్పుడు ఏమైందంటే వ్యవసాయానికి కేటాయించిన దానిలో ఫస్ట్ రుణమాఫీ ఎంత అయింది? 18,000 కోట్లు ప్లస్ వాళ్ళ తర్వాత 3,000 కోట్లు, 21,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. వాళ్ళు అన్న అవును. అంచనా 40,000 కోట్లు, 39,000 40,000 చిల్లర. కోట్లు. అవును, పాయింట్. ఆ తర్వాత బడ్జెట్ లో కేటాయించింది 31,000 కోట్లు. అవి 2 పోయినాయి, మూడోది వచ్చింది ఏది 21,000 కోట్లు అమలు అయింది అంటున్నారు. అంటే సగం అవును. కూడా అమలు కాలే. కనుక రెండవ బడ్జెట్ నుంచి అది ఇమీడియట్ గా 20,000 కోట్లు పోతాయి. కనుక తక్కువైంది. తక్కువ అవడానికి కారణం రెండోది చెప్తాను నేను. ఎప్పుడైతే మొన్న చిన్న చిన్న పద్ధతి చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ఒక వేరే దేశానికి, పాకిస్తాన్ దేశం వెళ్తే గెలిచినంత పని చేసి అక్కడ మన కాసిం గారు ఏది వైస్ ఛాన్సలర్ ఉండి పెద్ద ఎత్తున 1000 కోట్లు ఇప్పుడే చెక్ ఇస్తున్నా అని ఒక ఫోటో దిగండి కదా. పోయిన సంవత్సరం జీవో ఒక్క ఇచ్చారు. రూపాయి జీవో ఇచ్చారు, ఒక్క రూపాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 1000 కోట్లు కేటాయించారు. మీరు చూడండి బడ్జెట్ లో ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లని ఈ బడ్జెట్ లో కనపడుతుంది. నెంబర్ 1. అవును. రెండోది ఏమో డబల్ చూపించాడు అంటున్నాను. రైతు భరోసా కూడా అంతే, 18,000 కోట్లు పోయినసారి చూపించి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈసారి 18,000 కోట్లు చూపిస్తున్నారు. అంతేందుకు రీజనల్ రింగ్ రోడ్ పోయినసారి 1,200 కోట్లు ఏమో చూపించారు, 1,100 చిల్లర కోట్లు చూపించారు పోయినసారి. 1,100 కోట్లు 1 రూపాయలు ఖర్చు కాలే. ఇప్పుడు దానికి భూసేకరణ గతంలో జరిగింది, ఇప్పటిదాకా జరగలే. మళ్ళీ 90% భూసేకరణ జరిగింది. ఇప్పుడు మిగతా 10% అయితే ఇవ్వాలి కదా. 15,024 కోట్లు ఇప్పుడు చూపించారు మళ్ళీ ఏది మన రీజనల్ రింగ్ రోడ్ కు. అంటే కేవలం రీజనల్ రింగ్ రోడ్ మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఆల్రెడీ ఉత్తర RRR కు నెంబర్ వచ్చేసింది. 2017 వచ్చింది శ్రీకాంత్. 17 నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారని అంటున్నాను. భూసేకరణ పూర్తి అయితే ఉత్తర రింగ్ రోడ్ కి ఇప్పటికీ DPR తయారైంది. టెండర్లకు పోతే 2 సార్లు టెండర్లు వేస్తే ఎవరు రాలేదు. దానికి 15,024 కోట్లు ఈసారి కేటాయించారు. మరి పోయినసారి బడ్జెట్ ఖర్చు పెట్టారు కదా, మరి ఎక్కడ పోయినట్టు లెక్క? ఇట్లా నేను 10 పద్ధతులు అంటే చెప్తాను. కేటాయించిన బడ్జెట్లు ఇవి కూడా ఖర్చు అవ్వట్లేదు సార్. గ్రౌండ్ అవ్వట్లేదు అది. ఇందాక అంటే ఐ థింక్ 2 రోజుల నుంచి బీసీ సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి, ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి, ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా బీసీలంతా కూడా ఈరోజు అదే మాట్లాడుతున్నారు. గత బడ్జెట్లలో 9,000, 11,000, 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 5 లక్ష కోట్లు కేటాయిస్తాం 5 ఏళ్లలో అని చెప్పి బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో చెప్పినటువంటి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది, బీసీ కార్పొరేషన్కు బడ్జెట్లు కేటాయించట్లే అన్నది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా బీసీలు తిరగబడుతున్నారు. అంటే అదే కదా 15% అంటే 15% 3 లక్షల బడ్జెట్ వరుసగా 3 సంవత్సరాలు 2,95,000, 3,10,000. ఇప్పుడు మూడోసారి 3,24,000 కదా, 19,000 కోట్లు పెరిగింది. మొత్తం అంతా 3 లక్షలు ఎవరేజ్ చేసుకుంటే 15 రోజుల 30 కదా. అంటే ఏమైంది? 15 మూడు మనకు ఉంటది కదా. 15% అయినా కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు కావాలి ప్రతి సంవత్సరం. కేటాయించలేదు. ఇంకో మధ్య ఏముందంటే చాలా పద్ధతులు పెడుతున్నారు కానీ ఇప్పుడు ఈ 3 ఏళ్ల బడ్జెట్, అంతకుముందు కూడా అదే జరిగింది, పెద్ద తేడా ఏం లేదు. 100 రూపాయల నుండి 70 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. మీరు చూడండి ఏ బడ్జెట్ చూడండి. ఇప్పుడు వరుసగా తెలంగాణ బడ్జెట్ వచ్చినప్పటి నుంచి 100 రూపాయలు 3,24,000 కోట్లేమో బడ్జెట్ ప్రతిపాదన చూసింది కదా. అసలు యాక్చువల్ గా ఏంటంటే రెవెన్యూ వసూలు ఎంత? 2,34,000 కోట్లే. మీరు చూడండి రెవెన్యూ వ్యయం మొత్తం ఏమో 3,24,000 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,000 కోట్లు. 90,000 కోట్లు లోటే ఉన్నది కదా అక్కడ ఒకటి. రెండోది ద్రవ్య లోటు కూడా ఈసారి బాగానే ఉంది, 15,000 కోట్లు ద్రవ్య లోటు చూస్తున్నాం కదా మనం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి పనుల వసూలు ఇవన్నీ లెక్క రెవెన్యూ 4,020 కోట్లు సార్, 4,020 కోట్లు రెవెన్యూ లోటు. ఓకే ఓకే ఓకే. రెవెన్యూ లేట్ వేరు. ఇప్పుడు రెవెన్యూ వ్యయం అంటారు, బడ్జెట్ ఏమో 3,24,000 కోట్లు, రెవెన్యూ వ్యయం అనొచ్చు. రెండో పది వెంటనే చూడండి మీరు 2,34,000 కోట్లు రెవెన్యూ వ్యయం అనేది అట్లా. అయితే ఇక్కడ మొత్తం చూస్తే అంకెల గారి తప్ప ఇంకోటి ఏం లేదనిపిస్తుంది. ఎందుకు లేదంటే ఇలా కొత్తగా పెట్టింది ఏం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు అన్నమాట కరెక్ట్. ఓసిన డబ్బులు లేవు, 18,000 కోట్లు వసూలు అవుతున్నాయి, 27,000 కోట్లు ఖర్చు ఉన్నది. అంటే ఏంది? 9,000 కోట్లు 10,000 కోట్లు ప్రతి నెలకు లోటు ఉన్నది అంటున్నాను. ఈ 9,000 కోట్లు చూడండి 12,96 కదా, దాదాపు 1,00,000 కోట్లు అయితే మన లోటు కనపడుతుంది కదా. ఇక్కడ చేస్తున్నారు మొన్న ఎందుకు రైతు భరోసా కోసం 9,000 కోట్లు మీరు ఆర్బీఐ నుంచి లోన్ తీసుకున్నారు. 9,000 కోట్లు ఇప్పటికి పంచలే కదా. ఇప్పుడు చాలా వరకు ఏమవుతుంది శ్రీకాంత్, మీరు చూడండి ఎప్పుడు కూడా ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటాం కదా. కాంగ్రెస్ పాలసీ మొదటి నుంచి కూడా అంటే అడగని తీస్తేనేమో నీకు అవరం బట్టి పెట్టామంటారు. కేసీఆర్ చేసిన పని అదే తప్పు పని చేసింది. ఏంటంటే రైతు బంధు ఎవరు అడగలేదు, లేకపోతే కేసీఆర్ కిట్ ఎవరు అడగలేదు. అట్లా నేను చెప్తున్నా కదా, చాలా ఉన్నాయి, 10 పథకాలు ఉన్నాయి, ఎవరు అడగంది అవి ఇచ్చాడు. అవి ఇస్తే ఏమైందంటే ఇప్పుడు దానికి డబుల్ ఇస్తాను వీళ్ళు గెలిచింది కదా. ఆయన ఒకటి ఇస్తే మేము 2 ఇస్తా అన్నారు కదా అన్నిటికి కూడా. ఇప్పుడు ఏమైతుంది? బడ్జెట్ లేదు, పిండి అంతే ఉన్నది, రొట్టెలు ఏమో ఎక్కువ చేద్దామని అనుకున్నారు, అవుతలేదు.
కనుక దీన్ని ఏమైతుందంటే డబల్ చూపించి అదే బడ్జెట్ ను 3 రకాలు చూపెడుతున్నారు. నేను చెప్పాను రైతులకు ఇచ్చే బడ్జెట్, వ్యవసాయానికి ఇచ్చే బడ్జెట్ లో ఈ 18,000 కోట్లు వేరే లేవు. ఆ 18,000 కోట్లు అలానే ఉన్నాయి. అంటే నిజంగా రైతులకు ఇచ్చే బడ్జెట్ వేరే లేదు. ఈ 18,000 కోట్లు కనుక అయిపోతే అంతేందుకు. సో ఇప్పుడు మనం ఈ పథకాలని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్తగా సంక్షేమ పథకాలు వస్తాయి, పెరుగుతాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, మళ్ళీ రైతు భరోసా వస్తా అన్నటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఈ బడ్జెట్ చూస్తే. అందుకని సమస్య ఏంటంటే భవిష్యత్తు అట్లానే ఉంటుంది. ఇవ్వక ఇస్తే ప్రజలకు కూడా ఏమైంది అంటే నీకు అప్సలకుండా అంటారు. ఇప్పుడు ఆకలిగానే వాడికి అన్నం పెడితే కవరం పెట్టి పెట్టమంటారు. ఆకలి అయిన వాడికి అన్నం పెడితే అబ్బా ఎంత నీకు కడుపు చల్లకుండా అంటాడు. అట్లాగే వేదనకు ఔషధం కూడా. మీరు నొప్పి లేని కాడ జీడి పెట్టండి, మన జీడి కాల్చి పెడతారు ఊళ్ళల్లో. అప్పుడు నొప్పిన దగ్గర పెట్టినేమో నొప్పి మాంతది, నొప్పి లేని దగ్గర పుండు అవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది, నొప్పి లేని దగ్గర జీడి పెట్టే ప్రయత్నం ఆయన చేసాడు, కేసీఆర్ చేసాడు. నేను కేసీఆర్ ని గొప్ప అంటలేదు, అప్పుడు ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడికి వచ్చాకల్లా ఇవాళ చూడండి, ఇవాళనే రైతు భరోసా పథకం కింద ఒక్క విడత ఇష్యూ చేయడానికి 3 టైంలు తీసుకుంటున్నారు. వాళ్ళేమో ఏ విడత ఆ విడత ఇచ్చారు కదా. ఈ 9,000 కోట్లను 3 భాగాలు చేసారు. ఇప్పుడు ఇవాళ 3,542 కోట్లట ఎకరం లోపల వాళ్ళకి ఇస్తారట. మంచిదే, కాదంటే. కానీ 9,000 కోట్లు ఏకాకైనా ఒకేసారి ఇస్తాను చేసిన ప్రతిజ్ఞ నెంబర్ ఏమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 20-25 రోజుల తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇస్తారట. చివరికట ఏప్రిల్ చివరికో లేకుంటే మే చివరి వరకు మొత్తం 3వ విడత. అంటే 3వ విడత అంటే కాదు, ఒక 9,000 కోట్లు ఒక విడతను 3 భాగాలు చేస్తున్నారు. అంటే అదే అవును, సేమ్ మొదటి ప్రభుత్వం వచ్చిన మొదటి దశ ఎట్లా జరిగిందో ఇప్పుడు అదే దశ జరుగుతోంది. సో ఇందులో పెద్దగా రైతులు ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఆశలు నీళ్ళు చల్లినట్టు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు, మూలధన వ్యయం 47,000 కోట్ల రూపాయలు అని నిర్ణయించడం స్వాగతిద్దాం మనం కాసేపు. అయితే 2028 నాటికి 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాలనేటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం అనేది కొంత హాస్యాస్పదంగా కనిపిస్తలేదా ఇదంతా బడ్జెట్ చూస్తే? మిలీనియం జోక్ అంటాను. నా ఉద్దేశం అంటే ఈ మొత్తం శతాబ్ద జోక్ అంటే దశాబ్దం కూడా శతాబ్ద జోక్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి రాజు ఎట్లా ఇస్తాడా. ఇప్పుడు మీరు చూడండి, వరుసగా 3 బడ్జెట్ చూడండి. 2,90,000 కోట్లు బడ్జెట్, 3 లక్షల చిల్లర ఒక బడ్జెట్, 3,24,000 కోట్లు. ఈ 3 బడ్జెట్ వీళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టింది కదా. గతంలో 2,90,000 కేసీఆర్ గారు విడిచిపెట్టి తాత్కాలిక బడ్జెట్ ఉంటే 2023-24-25 బడ్జెట్ ను వాళ్ళు అప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. 23-24 బడ్జెట్ పూర్తి స్థాయి వాళ్ళు ప్రవేశపెట్టలేదు కనుక అది తాత్కాలిక బడ్జెట్ పూర్తి స్థాయి చేసింది. ఈ 3 బడ్జెట్లలో 290 నుంచి 324 వస్తే ఎంత పెరిగినట్లు లెక్క, 34,000 కోట్లు పెరిగినట్లు లెక్క. మరి 324 7 లక్షల కోట్లు ఈ 2 ఏళ్ళు ఎట్లయితుంది అంటే జంప్ కావాలి ఒకటేసారి. అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దూకాలి వాడు, అంతే కదా. ఇప్పుడు 3,24,000 ఎక్కడ, 7 లక్షల కోట్లు ఎక్కడ అంటే 3.5 కూడా కాదు. ఇప్పుడు 3.5 లక్షల నుంచి 7 లక్షల కోట్లు 2 ఏళ్ళకి పోతున్నామంటే అట్లా కూడా పెద్దదే. పూర్తిగా దశాబ్ద జోక్ అంటున్నాను, సమస్య లేదు. ఇదంతా వట్టిదే, అంకెల గారిడి తప్ప ఏం లేదు. నేను చెవులో పువ్వు అంటేనేమో బీఆర్ఎస్ వాళ్ళకి మన చెప్పులో కాలు పెట్టినట్టు మనం కూడా అంటే అన్ని చేసేసిన ప్రకటిస్తున్నారు. అది ఇంకో దుర్మార్గం. అన్ని అయిపోయినా మేము ఇచ్చేసినామంటున్నారు. స్పష్టంగా కళ్ళ ముందు ముంజేతి కంకణానికి అర్థమైంది. కానీ ఏనుగు అంత సమస్య అక్కడ కనపడుతుంది. 2,000 పెన్షన్ 4,000 చేసిండ్రా, 2,500 మహిళలకు ఇచ్చిండ్రా, స్కూటీలు ఇచ్చిండ్రా, రైతు భరోసా పూర్తి చేసిండ్రా, మన రైతులకు ఇవ్వాల్సిన కౌలు రైతుల డబ్బులు ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి 3 గ్యారెంటీ చూడండి. ఒకటేమో రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గ్యారెంటీ, ఏది వరంగల్ డిక్లరేషన్, రైతులు మొత్తం రైతు డిక్లరేషన్ అందులో ఒక్కటి కూడా నెరవేరలేదు ఇప్పటికి కూడా పూర్తిగా రుణమాఫీతో సహా అంటున్నాను. ఒకటి. రెండోది ఏంది, సరూర్ నగర్ సభ మనకు నిరుద్యోగులు 2,000 నుంచి నిరుద్యోగులు 4,000 ఇస్తా అన్నారు. 4,000 కాదు, 4 రూపాయలు ఇవ్వాలి ఇంతవరకు. కామన్ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తా ఉన్నారు దీంట్లో, అది కూడా రాలా. జాబ్ క్యాలెండర్ సంబంధం మర్చిపో. జాబ్ క్యాలెండర్ ఇంకొక మోసం ఏంటంటే మొత్తంలో 58,000 62,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారు కదా. కేవలం మీది 12,000 వీళ్ళు ఇచ్చింది. 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిందంటే వాళ్ళు దాచిపెట్టుకున్నారు. వాళ్ళంతా తయారు చేసినాక అపాయింట్మెంట్లు ఇవ్వడానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి దాచిపెట్టుకుంటే దాచి దయ్యాల పాలు చేసిండ్రు. అవి వీళ్ళకి పనికొచ్చినాయి. లేకపోతే 12,000 ఉద్యోగాలు ఈ మొత్తం 3 ఏళ్లలో వీళ్ళు ఇచ్చి 12,000 ఉద్యోగాలు కదా. 3 ఏళ్లలో 12,000 ఉద్యోగాలు. ఈ 3 ఏళ్లలో 3,47,294 కోట్ల రూపాయల అప్పు చూస్తున్నాం. అందుకనే ఇక్కడ ఇంకోటి అప్పులో కూడా ఏమైందంటే, సరే ఈ తప్పుడు లెక్కలు పెడుతుంటారు. అప్పు గతంలో ఏమైంది, అప్పులు 3 రకాలు చూడాలి. ఒకటేమో బడ్జెటరీ అప్పులు. బడ్జెటరీ అప్పులు 4 లక్షల కోట్లు మించలే కేసీఆర్ గారి హయాంలో. ఇప్పుడు 3,40,000 కోట్లు 2 లక్షల చిల్లర మాత్రమే బడ్జెటరీ అప్పులు. కార్పొరేషన్ల పేరు మీద దాని పేరు మీద తెస్తున్నారు వీళ్ళు. రెండోది. మూడోది, కార్పొరేషన్ కాకుండా గ్యారంటీ అప్పులు ఉంటాయి. గ్యారంటీ అప్పులు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పులు మొత్తం బడ్జెటరీ అప్పులే అంటున్నారు. అదో సమస్య ఉన్నది మనకు. ఇప్పుడు 25 అప్పుల మీద అప్పుల పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారాన్ని కూడా పెద్ద ప్రజలు నమ్మరు కదా.
అది 7 లక్షల కోట్లు కానే కాదు. అలా 3 రకాలు ఉన్నాయి. అప్పుడు పాత కేసీఆర్ హయాంలో మూడు ఏంటంటే ఒకటి బడ్జెట్ అప్పులు 4 లక్షల కోట్ల లోపటే ఉన్నాయి. ఒక లక్ష కోట్ల అప్పు ఏమో కాళేశ్వరం పేరు మీద కార్పొరేషన్ అప్పులు, అట్లాగే డిస్కమ్ పేరు మీద మనకు భద్రాద్రి, యాదాద్రి అవి వాటి మీద 60,000 కోట్ల అప్పు. Conclude, sir, కార్పొరేషన్ పేరు మిషన్ కాకతీయ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్ వాళ్ళు తెచ్చినాయి. కాళేశ్వరము, మిషన్ భగీరథ, మిషన్ మన కాకతీయ వీటి మీద అప్పులు తెచ్చింది. ఏది అది గ్యారంటీ అప్పులే మనకు, అవి కార్పొరేషన్ అప్పులు. గ్యారంటీ అప్పులు అంటే భద్రాద్రి, యాదాద్రి మీద తెచ్చిన గ్యారంటీ అప్పులు. ఇవి కలుపుకుంటే కూడా 5 లక్షల కోట్ల చిల్లర అవుతుంది ఇవన్నీ కలిపితే. అటువంటి 7 లక్షల కోట్లు ప్రచారం చేసిండ్రు, లంకె బిందెలు ఉన్నాయని చెప్పిండ్రు. ఇప్పుడు ఆఖరికి ఏమొచ్చిందంటే ఈ 3 బడ్జెట్లు చూస్తే మనకు అల్లికి అల్లి సున్నకు సున్నా, ఇలా ఏమి లేదు. ఇప్పుడు వాస్తవంగా పథకాలు అమలు అయ్యే దానిలో మూలధనం ఏమంటే ఏంటంటే ప్రణాళిక బడ్జెట్, ప్రణాళికేతర బడ్జెట్. ప్రణాళికేతర అంటే ఉద్యోగులు జీతభత్యాలు, పెన్షన్లు ఇవన్నీ ₹1 రాదు, రిటర్న్స్ రావు. చారణ కోడికి పారణ మసాలా. ప్రభుత్వం నడవాలంటే ఆ డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ 47,000 కోట్లు మూలధనం ఏమంటున్నారు కదా, ఇది ఖర్చు పెడితే మహా గొప్ప అని నేను అంటున్నాను. 47,000 కోట్లు ఖర్చు పెట్టి మన రేపు పొద్దున ఈ పెట్టుబడులు భవిష్యత్తు పెట్టుబడికి మనకు వచ్చి చేస్తే కష్టమే అంటున్నాను. విద్యకు, ఆరోగ్యానికి, ఉపాధి కల్పనకు మౌలిక వసతులు పెద్దపీట వేయలేదు. ఈ ₹1,00,000 కోట్ల మూసీ నది ప్రక్షాళన పెడతానని ఎక్కడి నుంచి చేస్తారో ఇప్పటికైతే తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మంచిది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో రాష్ట్రంలో చేసిన అప్పు 3,47,294 కోట్ల రూపాయలు. ఇది ఈ బడ్జెట్ వ్యయం ఏదైతే ఉందో 3,24,234 కోట్ల రూపాయల కంటే ఎక్కువన అప్పు ఈ ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. ఇది బడ్జెట్ సంబంధించినటువంటి విషయం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.